అటుకుల బంగాళదుంప పరోటా. సాధారణంగా పరోటా అంటే ఏంటి, మనకి ఆలు పరాటా మాత్రమే ఎక్కువగా తెలుసు. మరి అటుకులు అలాగే బంగాళదుంప ఈ రెండింటి కాంబినేషన్ లో పరాటా ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అటుకుల బంగాళదుంప పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 3, పచ్చిమిర్చి 3, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వాము చిటికెడు, ఇంగువ చిటికెడు, కసూరి మేతి కొద్దిగా, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. అటుకుల బంగాళదుంప పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం అటుకులు బంగాళదుంప ఈ రెండింటిని కూడా మనం ముఖ్యంగా తీసుకుంటున్నాం. అటుకుల్లో ఉండేటువంటి గొప్ప గుణాలు ఏంటి అంటే విటమిన్ B1, B2, B3 చాలా ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ ఉంటుంది, కాన్స్టిపేషన్ ఇబ్బంది ఉండదు, తర్వాత డైజెషన్కి చాలా చాలా మంచిది, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది, మంచి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, పిల్లలకు పెద్దవాళ్ళకు అందరికీ కూడా మంచివి. అటుకులతో అంటే ఏమీ లేకపోతే మన ఇంట్లో ఏం చేస్తూ ఉంటారండి, అటుకుల్లో కాస్త పెరిగేసుకొని కాసేపు నానబెట్టుకొని తింటూ ఉంటారు. ఇన్స్టెంట్ గా దొరికేటువంటి మంచి ఎనర్జీని అందించేటువంటి ఒక పదార్థం. అలాగే బంగాళదుంపల గురించి చెప్పాలి అంటే ఇందులో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో క్యాలరీస్, ఫ్యాట్ కంటెంట్స్ కూడా తక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కాకపోతే మనకు అంటే బాయిల్డ్ పొటాటోలో ఉండేటువంటి మంచి లక్షణాలు ఫ్రైడ్ పొటాటోలో ఉండవు. సో అందుకే మనకు ఉడికించినటువంటి బంగాళదుంప చాలా మంచిది, ఫ్రై చేసిన బంగాళదుంప అంత మంచిది కాదు అని చెప్తూ ఉంటారు. పిల్లలకు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అది మనకి క్యాన్సర్ కారకాన్ని తగ్గిస్తుంది, క్యాన్సర్ లక్షణాలను తగ్గిస్తుంది. ఏది మనకి బంగాళదుంప అనమాట. అంతేకాకుండా కండరాల బలానికి, ఇన్స్టెంట్ ఎనర్జీ కావడానికి కూడా మనకు బంగాళదుంప చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే ఇక్కడ మీరు గమనించారా, అటుకులు బంగాళదుంప ఈ రెండు కూడా మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చేవి కాబట్టి ఈ పరాటా తిన్నప్పుడు మనకు ఫుల్ అంటే ఒకటి తింటే చాలా హెవీగా ఉంటుంది అండ్ మనకు మంచి ఎనర్జీని కూడా అందిస్తుంది. సో పిల్లలకు, పెద్దవాళ్లకు అందరికీ చాలా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇలా మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇదిగోండి అటుకులు తీసుకున్నాము. ఈ అటుకుల్ని మనం చక్కగా పొడిలాగా తయారు చేసుకుందాం. ఓకేనా? ముందు పొడి తయారు చేసుకుని ఆ పొడి స్టార్ట్ చేసిన తర్వాత ఇందులో ఏమేమి వేసుకోవాలి, ఏంటి, పరాటా ఎలా చేయాలి ఇవన్నీ కూడా చెప్పేస్తా. ముందుగా ఈ అటుకుల్ని చక్కగా నున్నగా పొడి చేసుకొని తీసుకొచ్చేద్దాం. చూసారా, ఇలా చక్కగా మనం నున్నగా పొడి చేసేసుకున్నాం. ఇలా అంటే మనకు వరిపిండి ఎలా ఉంటుంది ఇలా అన్నప్పుడు ఆ టైప్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం. అంటే ఇప్పుడు మనకు పరాటా చేయడానికి ఇందులో ఏమేమి కలుపుతున్నాము అనే విషయాన్ని చెప్తున్నాం. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే బంగాళదుంపలు తీసుకున్నాము, ఇలా ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్నాము. దీన్ని బాగా మ్యాష్ చేసేసుకుందాం. ఓకే, ఇలా ముందుగానే మనం ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా మ్యాష్ చేసేసుకోవాలి. సరిపోతుందండి. ఓకే, ఆ తర్వాత పొడి కొట్టుకొని పెట్టుకున్నటువంటి ఆ అటుకుల పొడిని వేసేసుకుందాం. ఓకే, ఇలా చక్కగా మనము అటుకుల పొడి వేసుకున్నాం కదా, దీంట్లో ఇంకా కావాల్సినవన్నీ కూడా వేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఇందులో కాస్త పసుపు, పచ్చిమిరపకాయలు. సో పిల్లలు తింటున్నప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకుంటే బెటర్. దాన్ని రుబ్బుకొని చక్కగా పేస్ట్ రూపంలో వేసుకుంటే వాళ్ళకి మధ్యలో తగలకుండా ఉంటుంది, కొంచెం హాయిగా ఉంటుంది. ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత కాస్త ఇంగువ, మంచి టేస్ట్ వస్తుంది తెలుసా. ఆ తర్వాత అల్లం ముక్కలు, మంచి ఘాటుకు తగ్గట్టుగా అల్లం ముక్కలు. ఆ తర్వాత కాస్త వాము, చాలా కొంచెం వాము, మరి ఎక్కువగా వేయనక్కర్లేదు, కొంచెం వేస్తేనే దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత దీనికి సరిపడా ఉప్పు. ఆ తర్వాత కాస్త కసూరి మేతి, మంచి ఫ్లేవర్ వస్తుంది కదా కసూరి మేతి వేస్తే, కసూరి మేతి. ఆ తర్వాత కొంచెం పొడి కారం కూడా వేద్దాం. పచ్చిమిరపకాయలు వేసుకున్నప్పటికీ కూడా కాస్త పొడి కారం వేసుకుంటే ఏంటంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇది ఒకసారి కలిపేసుకొని చివరిగా కాస్త కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అయితే మనం ఇందులో నువ్వులు ఉపయోగిస్తున్నామండి. నువ్వులు ఎక్కడ వేస్తున్నాము అంటే పరాటా మీద అద్దుకోవడానికి వేసుకుంటున్నాం. ఓకేనా? అంటే కొంతమంది పిండిలో ప్రిఫర్ చేస్తారు, మీరు అలా కూడా వేసుకోవచ్చు. పైన నుంచి అద్దుకుంటే ఏంటంటే కొంచెం చూడడానికి బాగుంటుంది, అలా చక్కగా మంచి రోస్ట్ అయి ఉంటుంది కాబట్టి టేస్టీగా ఉంటుంది. మీరు ఇందులో పిండిలో వేసుకోవాలి అంటే కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం.
ఇందులో మనం కాస్త నీళ్లు పోసేసుకుందాం. కావాల్సినంత నీళ్లు పోసుకొని, మామూలుగా మనకు చపాతీ పరాటా ముద్ద అందరికీ తెలుసు కదా, ఇలాంటి టైంలో కొంచెం మనం ఒక స్పూన్ నూనె కూడా పైనుంచి వేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం ఒక ముద్దలాగా కరెక్ట్గా వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం పిండి తయారు చేసేసుకున్నాం. ఇప్పుడు చపాతీ కర్రాపీట తీసేసుకుందాం. ముందు చేతికి కాస్త నూనె రాసుకొని కాస్త పీటకు కూడా లైట్గా గ్రీజింగ్ చేసుకొని మనం తయారు చేసుకున్నటువంటి పిండిని తీసుకుందాం. అంటే పరాటా కొద్దిగా మనకు లావుగానే వస్తుందండి, మరీ పల్చగా అయితే 100% చేసుకోలేము కూడా. అందట్టు మనం ఇందులో ఏంటి అంటే అటుకుల పిండి వాడాం కాబట్టి మనకు కొంచెం విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం మనం లావుగానే చేసుకుందాం. అందరికీ తెలుసు పరాటా 100% కొంచెం లావుగానే చేసుకుంటాం కాబట్టి ఇలా ఉండలాగా తీసుకుందాం. తీసుకొని మీకు పై పిండి కావాలి, పొడి పిండి కావాలి అంటే మీరు గోధుమ పిండి ఉపయోగించుకోవచ్చు. సో మీరు ఇలా చక్కగా అంటే అంచులు క్లోజ్ చేసుకుంటూ మరీ సన్నగా కాకుండా ఒక మీడియం సైజులో దాన్ని చక్కగా ఒత్తేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. పరాటా మీద మనం కాస్త నువ్వులు ఇలా పైన నుంచి అద్దుకోవచ్చు. కాస్త నూనె రాసుకుంటే ఏంటంటే మనకి ఇలా అద్దుకోవడానికి సులభంగా వస్తుందన్నమాట. లేదంటే మళ్ళీ పొడి పొడిగా విరిగిపోతుంది. ఈ విధంగా మనం ఒకవైపు నువ్వులు అద్దుకున్నాక ఇంకో వైపు కూడా అద్దేసుకుందాం. అద్దేసుకొని ఒకసారి ఇలా లైట్గా ట్యాప్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పెనం చక్కగా వేడైంది కాబట్టి పెనం మీద కాస్త నూనె వేసేసుకుందాము గ్రీజింగ్ లాగా. మనం తయారు చేసుకున్నటువంటి ఈ పరాటా ఏదైతే ఉందో దీన్ని చక్కగా పెనం మీద వేసేసుకుందాం. రెండు వైపులా నూనెతో కాల్చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి ఇక సర్వ్ చేసేసుకుందామా. ఇలా చక్కగా కరకరలాడే వేడి వేడి అటుకుల బంగాళదుంప పరోటా రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అటుకుల బంగాళదుంప పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 3, పచ్చిమిర్చి 3, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వాము చిటికెడు, ఇంగువ చిటికెడు, కసూరి మేతి కొద్దిగా, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. అటుకుల బంగాళదుంప పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా అటుకులను మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన బంగాళదుంపలు వేసి మెత్తగా చేత్తో మెదుపుకోవాలి. తర్వాత అందులో అటుకుల పొడి, పసుపు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర, ఇంగువ, తరిగిన అల్లం, వాము, సరిపడా ఉప్పు, కసూరి మేతి, కారం, కొత్తిమీర, కాస్త నీళ్లు, కొంచెం నూనె పోసి పరాటా ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చపాతీ పీటకి నూనె రాసి కలిపెట్టుకున్న ముద్దను ఉండలాగా తీసుకుని పరాటాలాగా ఒత్తుకొని పైనుంచి నువ్వులు 2 పక్కల అద్దుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకుని ఒత్తుకున్న పరాటాను వేసి 2 వైపులా నూనెతో కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అటుకుల బంగాళదుంప పరాటా రెడీ.